నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రజనీ రమ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మనకి ఆడపిల్లలు చూస్తూ ఉంటే ఎంత కిరాతకంగా తయారవుతున్నారా, మొండిగా. ఎలా అంటే 80 లక్షలు భర్త చేసిన బీమా కోసం ప్రియుడితో కలిసి భార్య తనని హత్యా ప్రయత్నం తన మీద చేయబోయింది. పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వీళ్ళకి అంటే అమ్మాయిలకి అబ్బాయిలు సర్టైన్ అమౌంట్ ఖర్చు పెట్టేలా ఉండాలి, వాళ్ళ ఆశలకి చేసేలా ఉండాలి. భర్త అనేవాడు ఇప్పుడున్న సమాజంలో ఒక ఏటీఎం కార్డ్ అయిపోయాడా? అవును. ఎలా చూడాలి సిచ్యువేషన్స్ని? ఎలా దీనికి అసలు మనిషి యొక్క తెలివితేటలు సరిపోవట్లేదు. ఎంత డిఫరెంట్గా అసలు మొన్న ఎవరో భర్తను చంపేసి పాము కాటేసిందని చెప్పి నమ్మించడానికి ప్రయత్నించింది. అవును కదా, నేను చూసాను. ఇంకొక అమ్మాయి ఏమో ఎలక్ట్రిక్ షాక్ పెట్టి చంపేసింది. ఏదో కరెంటు షాక్ కొట్టి చనిపోయాడనో లేకపోతే ఏదో ఎలా చనిపోయాడనో చూసింది. కానీ బాడీ అంతా బ్లాక్ అయిపోయేటప్పటికి వాళ్ళందరూ ఏంటిలా అయిందని చెప్పి పోస్ట్ మార్టం అని పెట్టించారు. అంటే తెలివితేటలు ఎన్ని ఉన్నా సరే పట్టుబడుతున్నారు కదా. ఇప్పుడు అది తెలుసుకోవట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఈఎంఐ, అతనికి 80 లక్షలు ఇన్సూరెన్స్ ఉంది, అతను చంపేస్తే మాకు వచ్చేస్తాయి. అంటే ఎంత తెలివి తక్కువతనంగా ఉన్నారా అని అలా అనిపిస్తుంది నాకు. ఆయన ఉంటే 80 లక్షలు ఏంటి, ఇంకా 80 లక్షలు రావచ్చు కదా. రావచ్చు. అసలు ఆయన చనిపోతే ఏదో అనారోగ్యమో యాక్సిడెంట్ అయితే వస్తాయి, ఇలా చంపేస్తే వస్తాయా అనేది తెలీదా? చంపేస్తే వస్తాయా? రావు కదా. మరి ఆ మినిమం నాలెడ్జ్ కానీ ఆ లాజిక్ కానీ ఎందుకు వాళ్ళు లేకుండా పోతున్నారు? ఇప్పుడు ఈ ప్రియుడు 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 ఈ మాట విని 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 నాకు అసహ్యంగా ఉందన్నమాట. అసలు ఈ ప్రియుడు అనే వర్డ్ని ఎప్పుడు ఎలాంటి మనుషుల దగ్గర వినేవాళ్ళమంటే, అందులో ఆ వ్యభిచారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారే వాళ్ళని అనేవారు ప్రియుడు అని. ఇప్పుడు ఇలా అంటుంటే అసలు నచ్చటం లేదు నాకు. అసలు ఎంత దరిద్రం చేశారంటే అసలు ఇంకా మాటలు. ప్రియుడు ఎంతవరకు అంటే పెళ్లి చేసుకొని ఏటీఎం బ్యాంక్ వరకు ఉంటే పర్వాలేదు, దాని బియాండ్ ఎక్కువగా వెళ్తే మాత్రం చంపేస్తున్నారు. నేను ఈ మధ్య కాలంలో ఇంకో కేసు చూసాను. ఇద్దరికి సెకండ్ మ్యారేజ్. అయితే ఆ అమ్మాయి ఎంత ప్లాన్ వేసిందంటే 4 monthsలోనే మన ఇద్దరికి నేను కన్సీవ్ అవ్వలేకపోతున్నాను నీతో అని చెప్పి, ఏంటి ఆమెకి పెనట్రేషన్ అంటే సెక్స్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో జరగలేదు. అలాంటి అమ్మాయి ఏం చేసింది అంటే పుట్టింటికి వెళ్ళిపోయి, కరోనా టైంలో పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడి నుంచే ఉంటూ మనం ఐవీఎఫ్కి వెళ్దాం, పెళ్ళైన 4 నెలలకి ఐవీఎఫ్కి వెళ్ళి ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కని అమ్మాయి పుట్టింది, ఆ పాపకి పాప పుట్టింది అన్నది కూడా బయటకి తెలియనివ్వలేదు. వాళ్ళు అనుకోకుండా వెళ్తే పాపతో కనిపించారు వాళ్ళు. అదేంటి చెప్పలేదు మాకు అని వీళ్ళ వాక్ అయ్యారు. కట్ చేస్తే 1 year తర్వాత నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నాకు డివోర్స్ కావాలి అని చెప్పి ఆ అమ్మాయికి పుట్టిన పాపకి 50,000, ఆమెకి 50,000 ఇవ్వాలని డివోర్స్కి అప్లై చేశారు. అమ్మో, ఎన్ని రకాలో. ఇక ఈ స్టోరీ చూడండి. అసలు కొత్త కొత్త తెలివితేటలు నేర్పుతున్నారు. కాదు, ఆ అబ్బాయిని ఓన్లీ స్పర్మ్ డోనర్గా మాత్రమే ఉపయోగించుకుంది. చూసారా? అసలు ప్లాన్లు వేరే ఉంటాయి, ఎవరితోనో వెళ్ళిపోవాలి అనేది. అలాంటప్పుడు ఆ పాపను కూడా కనడం అంటే డబ్బు కావాలి. డబ్బు చెప్పాను కదా ఇందాక, డబ్బు అందం ఈ రెండిటి మధ్యలో కొట్టుకులాడుతున్నారు. ఈ రెండే. నన్ను ప్రేమగా చూసుకుని నాకు జీవితాన్ని ఒక మంచి ఒక బాండ్ కలిగి చక్కగా ఆనందంగా ఉంచగలిగే భర్త చాలు అని ఎవరు అనుకోవట్లే. అంత మాత్రం చేత సంపాదిస్తాడు కదా, అతను కూడా తనకు తగ్గట్టుగా సంపాదిస్తాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. ఇద్దరిది కలుపుకుంటే సరిపోదా? ఈజీ మనీ కావాలి, అందంగా ఉండాలి. చెప్పాను కదా, ప్రభాస్ మహేష్ బాబు తప్పితే ఇంకెవరు కనపడరు, వీళ్ళిద్దరే కావాలి అందరికి. ప్రియుడు మళ్ళీ భర్త అయితే ఒప్పుకోరు. ప్రియుడుగానే ఉండాలి, భర్తగానే ఉండాలి. మరి ఏంటో అది వాళ్ళ సైకాలజీ అడగాలి. అయితే ఇప్పుడు ఏదో ఒక విధంగా ఇలా చేస్తున్నారు.
అది చాలా అమానుషం. దీన్ని ఎలా చేయాలమ్మా? దీనికి అడ్డుకట్ట వేయాలి అంటే ఎక్కడి నుంచి, ఈ మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? వీటిని కట్ చేయాలి అంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవడానికి దగ్గర ఉండరు కదా. అవును. ఇప్పుడు అత్తమామలు పట్టించుకోవడానికి వాళ్ళు దగ్గర ఉండరు కదా. అదే కదా, వాళ్ళని దగ్గర ఉండనివ్వరు. అసలు రాకూడదు, చచ్చిపోవాలి వీలైతే వాళ్ళు. వీళ్ళ పెళ్ళి అవ్వగానే గట్టుకుని ఏదైనా మింగేసి చచ్చిపోవాలి. అత్తమామలని ఉండకూడదు. మరి అలా ఉన్నప్పుడు తిరిగి తిరిగి మళ్ళీ రోజులు వెనక్కే రావాలి. వచ్చినప్పుడే కొంచెం కుటుంబాలు వ్యవస్థ అన్నీ కూడా బాగుంటాయని అనిపిస్తుంది. వీళ్ళకి అడ్డు ఆపు ఒక కనిపెట్టుకునే ఒక మనిషి లేకపోవటం వల్ల ఇలా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మీద ఎవరు అదుపు ఉంటుంది, ఎవరు నిఘా ఉంటుంది? భర్త అనేవాడు అతని ఉద్యోగం అతను చేసుకుంటాడు, ఈ అమ్మాయి ఉద్యోగం ఈ అమ్మాయి చేసుకుంటే తలుపులు తాళాలి. ఇంకా ఎవరుంటారు ఇంట్లో? వీళ్ళని పట్టించుకొని పక్కింటి వాళ్ళకి పట్టించుకొని చెప్తారా? వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటుంది? 1% కూడా వాళ్ళకి అవసరం. అదే అసలు ఉండదు వాళ్ళకి. ఎవరితో వెళ్ళింది వచ్చింది మన తలుపులు వేసుకుంటున్నారు ఈ రోజుల్లో. పక్క ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా తెలిసినా కూడా తలుపులు వేసుకుంటున్నారు. అసలు తెలుసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆ గాలి మనకు సోకుతుందేమో, బాబోయ్ అదేదో మనకు చుట్టుకుంటుందేమో అన్న భయాలు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. అందుకని ఎవరికి వాళ్ళే అదుపు పెట్టుకోవాలి. నేను ఎటువంటి వాల్యూస్తో పుట్టాను, పెరిగాను, ఇప్పుడు ఎలా ఉంటున్నాను అనేది ఎవరికి వాళ్ళే అనుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఈ అమ్మాయి చంపేసింది భర్తని, బీమా డబ్బులు రావాలి అని. చంపలేదు, బెదిరించింది. నెక్స్ట్ అదే జరుగుతుందేమో. ఈ అబ్బాయి త్వరపడి కేసు పెట్టాడు ముందుగానే, బాధితుడు. పెట్టలేదనుకోండి చాలా తొందరలోనే చంపేసి ఉండేదేమో, చంపేస్తుందేమో. మరి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయి సేవ్ అయ్యాడని చెప్పుకోవాలి. అందరు చనిపోయారు కదా పాపం. ఇతను ఒక్కడే సినిమాలో చూపించినట్టు సినిమా హీరో ఒక్కడే బతుకుతాడు కదా. ఎన్నో కేసులు అయిన తర్వాత హీరో కూడా అందులోకి వెళ్తాడు. వెళ్ళి అదేంటో తెలుసుకుందామని వెళ్ళి అదంతా జయించి బయటకు వస్తాడు బ్రతికి. ఆ టైప్ లో ఈ అబ్బాయి బ్రతికి బయటపడ్డాడు. మిగిలిన మగరాజులందరికీ హీరో. అతను సేవ్ అయినట్టు అప్పుడే కదా హీరో అవుతాడు. ఇప్పుడు నిజానికి ఈ అబ్బాయి హీరో అని చెప్పుకోవాలి. లేకపోతే చాలా తొందరగానే కొద్ది రోజుల్లోనే అయిపోయేవాడేమో పాపం. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి చూసారా రీల్స్ ఎలా చేసిందో? గన్ పట్టుకుని ఇలా పెట్టి రీల్స్ తీసుకోవడము, బాయ్ ఫ్రెండ్స్తో వెళ్తూ తీసుకోవడము, సిగరెట్లు కాల్చడము, తర్వాత ఇంట్లో టార్చర్ బెదిరిస్తుందంట, నేను చంపేస్తాను. ఆయన ఎవరు మర్చెంట్ నేవల్ ఆఫీసర్ వైఫ్ చంపేసింది కదా అతన్ని, అలా నేను కూడా చంపుతాను. ఇంకా ఏవో కేసులు అన్నీ మీరట్లోనే జరిగినాయి. ఇలాంటి కేసులు ఇప్పుడు ఈ మధ్య మీరట్లో చాలా కేసులు జరిగాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నక్క వార్త పెట్టు. అలాగా నిజంగా అదేనా అని ఆశ్చర్యంగా ఉంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చంపడం ఏంటి? ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేరే ఏమైనా చేయొచ్చు కదా. ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక్క మీరట్ అనే కాదు, అన్ని ప్లేసుల్లో కూడా రిపీటెడ్గా అన్నీ జరుగుతున్నాయి. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళ మరి అందరు జైలుకే వెళ్ళారుగా. అంటే నేను కూడా వెళ్దాం 10 మంది వెళ్ళిందా వెళ్దామని నిర్ణయించుకుంటున్నారా వీళ్ళు? అది నవ్వాలా, ఏడవాలా, బాధపడాలా అసలు అర్థం కాని స్థితిలో ఉన్నాం మనలాంటి వాళ్ళం. ఇంకా ఇప్పుడు అది పాలసీ చంపితే వచ్చేస్తుంది అమ్మాయికి, రానే రాదు. ఆ 2వ నిమిషంలో వెళ్ళి జైల్లో కూర్చుంటుంది. మరి ఆ ప్రియుడు కూడా 2వ నిమిషంలోనే పారిపోతాడు, లేదా వాడు కూడా చక్క ఇద్దరు కలిసి జైల్లో ఉంటారు. ఇది అసలు తెలియకుండా చిన్నపిల్లాడన్నా ఉంటాడా ఇలాంటి విషయాలు? ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ అవేర్నెస్ ఉంటుంది. హోంవర్క్ చేయకపోతేనే అమ్మ కొడుతుంది, టీచర్ కొడుతుంది అని భయపడతాడే, వెంటనే పనిష్మెంట్ గురించి గుర్తొస్తుంది. ఇంత పెద్దవాళ్ళకి తప్పు చేసిన వెంటనే పనిష్మెంట్ ఉంటుంది అని తెలియదు. కాన్ఫిడెన్స్ దొరకము అనే కాన్ఫిడెన్స్ ఏదో కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ అమ్మాయికి చూడాలి, ఈ జడ్జిమెంట్ కొంచెం డిఫరెంట్గానే రావచ్చు, చూద్దాం ఏం జరుగుతుందో. ఏది ఏమైనా అమ్మాయి మీద కేసు అవుతుంది. నాకు కొంచెం సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే ఆ అబ్బాయి ముందుకు వచ్చి చెప్పాడు, అబ్బాయిలు మీరు అందరూ కూడా ఈయన హీరోగా తీసుకుని ఫోటో పెట్టుకోండి, రోల్ మోడల్గా పెట్టుకుని ముందుగానే మేల్కోనండి. ఆవిడ చేష్టలన్నీ ఈ అబ్బాయి కనిపెట్టి ఎలా అయితే పోలీసులకి మీడియాకి ఇచ్చాడో మీకు కూడా అటువంటి ఎవిడెన్స్లు ఏమైనా దొరికితే ఉంచుకుని మిమ్మల్ని చంపేశాక బయట పెట్టకండి, ముందుగానే తీసుకెళ్ళి పెట్టండి. బయట చుట్టాల్లో పెడతారా, పోలీసులకు పెడతారా? పోలీసులకు పెట్టండి, అసలు మీకు సేఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎలానో రేపొద్దున నిరూపించుకోలేకపోవచ్చు. ఏడిస్తే ఏడిచాడు అంటారు కదా, అసలు నువ్వేం చేస్తే ఆమె ఏం చేసిందో అని అంటారు. కాబట్టి ఏదైనా మీకు ఇట్లాంటివి ఉంటే
చక్కగా తీసుకెళ్ళి పోలీసులకు సబ్మిట్ చేయండి, ముందుగానే మీరు కేసు పెట్టండి, మాకు ఇలా థ్రెట్ ఉంది మాకు అని. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రతిరోజు బెదిరిస్తుందంట, అది అబద్ధం అని ఇప్పుడు ఎవ్వరం కూడా అనుకోలేము. ఎందుకంటే ఆమె యాటిట్యూడ్స్ చూశారు కదా ఎలా ఉన్నాయి, సిగరెట్లు తాగడము, మందు తాగడము, అబ్బాయిలతో తిరగడము, గన్తో రీల్స్ చేయడము, ఆ గన్తో రోజు బెదిరించడము, ఇవన్నీ నిజాలేని మన నమ్మడానికి ఉంది, వీలుగానే ఉన్నాయి. కాబట్టి ఈ అబ్బాయి మంచి పని చేశాడు. ఏ అబ్బాయి అయినా సరే ఇంట్లో భార్యలతో మీకు ఇబ్బందికరంగా ఉంటే వెంటనే బయటకు వచ్చి మీరు ఒక కేసు పెట్టండి. అసలు ఆ ఇంట్లో నుంచి ముందు మీరు తప్పుకోండి, ఉండకండి. ఇంకా మీరు ఉండటానికి వీల్లేదు. ఆమెను వెళ్ళమంటే వెళ్ళకపోవచ్చు, ముందు మీరు బయటకు వెళ్ళిపోండి. మీ పేరెంట్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, లేకపోతే ఒక మగాడిగా మీరు ఎక్కడైనా ఉండొచ్చు. మీరు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. అది ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్. మీరు వెళ్ళిపోండి, ఇంట్లో వచ్చి వెళ్ళిపోయి కేసు పెట్టండి, మీకు కావాల్సిన సామాన్లు తీసుకుని వెళ్ళిపోండి, ఏదో ఉంటాయి ఐడీస్ అవన్నీ ఉంటాయి, అవి తీసుకుని బయటకు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఈ మొత్తం కేసు తేలే వరకు మీరు ఎక్కడన్నా ఉండండి, ఈమెతో కలిసి ఉండకండి. చంపే వరకు, చచ్చిపోయే వరకు. ఎందుకండి ఒక తల్లి బిడ్డల్ని ఎందుకు చంపాలి? ఇప్పుడు వాళ్ళు చంపేసి వాళ్ళు జైలుకి వెళ్తారా? ఇలాంటి విషయాలన్నిటి గురించి మనం మాట్లాడుకునేది ఆడవాళ్ళు సేఫ్టీ గురించి మాట్లాడుకునే వాళ్ళం. కంప్లీట్ గా మగవాళ్ళ సేఫ్టీ గురించి మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయి. ఇంత అవేర్నెస్ అమ్మా? ఏంటంటే వాళ్ళు సమానత్వం అని చెప్పి అన్నిటిలో సమానం అవుతున్నారు కదా. బాడీ బిల్డ్ చేసుకోవడము, జిమ్ములు చేయడము, ఎక్సర్సైజులు చేయడము, బాయ్ ఫ్రెండ్స్ని పెట్టుకోవడము, ఈజీ మనీ సంపాదించడము, ఏ పని చేయడానికైనా సిగ్గు లేకుండా చేయటము, పరువు ప్రతిష్ట తీసి గంగపాలు అంటారు కదా, ఏంటో అనుకునేదాన్ని చిన్నప్పుడు. ఇదే గంగలో వదిలేసి ఆ పరువు ప్రతిష్టల్ని, సిగ్గు, శరము, మానం, అభిమానం అన్నీ వదిలేస్తే ఏమైనా చేయగలుగుతారు. హత్యలేంటి, ఏమైనా చేస్తారు. కాబట్టి ఇప్పుడు అందరూ మనుషులే అనుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ అబ్బాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అబ్బాయిలు తీసుకోండి. ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఇంట్లో ఉండకండి. ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయండి, మీ ఐడీస్ ఏమైనా ఉంటే తీసుకొని బయటకు వెళ్ళిపోండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి, మీ ఉద్యోగాలు మీకున్నాయి, డివోర్స్లా ఇంకోట నెమ్మది మీద తేలుతాయి. మీరైతే ఆమెతో కలిసి ఉండకండి. నన్ను ఇలా చేశాడు, వెళ్ళిపోయాడు, నా భర్త కదా, నా